దక్షిణ కొరియాలోని దక్షిణ సముద్ర తీరంలో ప్రయాణికుల పడవ మునిగిన ఘటనలో మరణించిన వారి సంఖ్య 6కి చేరింది. దాదాపు 300 మంది గల్లంతయ్యారని దక్షిణ కొరియా అధికారిక వర్గాలు వెల్లడించాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ప్రమాదం జరిగే సమయానికి నౌకలో మొత్తం 475 మంది ఉన్నారు. ఇందులో ఎక్కువ మంది పాఠశాల విద్యార్థులే. 179 మందిని సహాయక బృందాలు కాపాడాయి. సెవెల్ అనే నౌక లించెన్ నుంచి పర్యాటక దీవి బెజుకు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నౌకలో చిక్కుకున్న వారు ప్రాణాలతో బయటపడే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి. యుంగ్పుంగ్ దీవికి 20 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం సంభవించింది. రాత్రిపూట ఫ్లడ్ లైట్ల సహాయంతో కోస్ట్ గార్డ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగించాయి. ప్రయాణికులంతా ఎవరి స్థానాల్లో వారు కూర్చోవాలని నౌకా సిబ్బంది పదే పదే హెచ్చరించినా వారు పెడచెవిన పెట్టడంతో నౌక ఒకవైపుగా ఒరిగిపోయిందని ప్రాణాలతో బయటపడ్డవారు వెల్లడించారు. లైఫ్ జాకెట్లు ధరించిన ప్రయాణికులను నౌక నుంచి బయటకు తీసుకొచ్చి సహాయ బృందాలు వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నాయి. చిన్న చిన్న పడవల్లో వారిని ఒడ్డుకు తరలిస్తున్నారు. గాయపడ్డ వారికి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. నౌక అడుగు భాగంలో రెస్టారెంట్లు, దుకాణాలు ఉన్నాయి. అక్కడున్న వారే ఎక్కువగా గల్లంతయ్యారు. దక్షిణ కొరియా వైమానిక దళానికి చెందిన 12 విమానాలు, హెలికాప్టర్లు సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నాయి. లో జపాన్లో ఈ నౌకను నిర్మించగా 921 మంది ప్రయాణికులను ఒకేసారి తీసుకెళ్లగల సామర్థ్యం దీనికి ఉంది. సెవెల్ నౌక సముద్రంలోని 30 మీటర్ల లోతు మునిగిపోయిందని దక్షిణ కొరియా వెల్లడించింది.